వెస్టర్న్ హిపోక్రసీకి సంబంధించి మనం మాట్లాడదాం సార్. హిపోక్రసీలో మీడియా కవరేజ్‌ని మనం తీసుకుందాం. ఇదే పహల్గామ్ ఇష్యూకి సంబంధించి చాలా పత్రికలు నేను కోట్ చేశాను మొన్న ఒక వీడియోలో. అల్ జజీరా ఇండియా సెర్చెస్ ఫర్ గన్‌మెన్, మీరు ఇందాక చెప్పినట్టుగా గన్‌మెన్, మిలిటెంట్స్, లేదంటే ఇంకా చెప్పాలంటే సివిలియన్ అటాక్, ఇట్లాంటివో కొన్ని పదాలు తీసుకున్నారు. సో దాంట్లో కొన్ని కొన్ని చదువుతాను నేను. అల్ జజీరా ఇండియా సెర్చెస్ ఫర్ గన్మెన్, ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ హంట్ మిలిటెంట్స్, గార్డియన్ రాసింది మిలిటెంట్స్ అని. అండ్ కొన్నిట్లలో అయితే ఏబిసి ఆస్ట్రేలియా గన్మెన్ కిల్, టూరిస్ట్ కిల్డ్ బై గన్మెన్. ఈ గన్మెన్ అనే మాటనే ఎందుకు వాడుతున్నారు? అండ్ అల్ జజీరానే అయితే సెపరేటిస్ట్ ఫైటర్స్ అంటుంది, టెర్రరిస్ట్లని సెపరేటిస్ట్ ఫైటర్స్ అని. సో ఈ మీడియా అనేది కొంతమందికి కొన్ని రకాలుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. బేసికలీ మనం ఇదివరకు రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో కూడా మనం మాట్లాడాం. పూర్తిగా రష్యా పుతిన్ ని మాస్ మర్డరర్ అన్నట్టుగా, ఆయన ఒక్కడే నరహంతకుడు, అసలు హిట్లర్ తర్వాత హిట్లర్ అన్నట్టుగా పుతిన్ ని పోర్ట్రై చేసే ప్రయత్నం చేసింది వెస్టర్న్ మీడియా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా. ఇప్పుడు ఇజ్రాయెల్ విషయంలో అటు పాలస్తీనాకు సంబంధించి కవరేజ్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ మీద కూడా వెస్టర్న్ మీడియా ఎలాగైతే రాసిందో అదే ఇవాళ ఈసారి మనం హిపోక్రసీ సెగ్మెంట్ లో పెట్టుకున్నాం సార్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. కరెక్ట్. మనకు అన్ఫార్చునేట్ గా ఈ యొక్క సైకలాజికల్ వార్ఫేర్ లో పాకిస్తాన్ మనకంటే చాలా పవర్ఫుల్ గా ఉంది. వెస్టర్న్ మీడియా అంతా కూడాను ఈ ఇస్లామోఫోబియా పేరిట, సోకాల్డ్ ఇంక్లూషన్ పేరిట, వీటి మీద వాళ్ళ నెరేటివ్ అంతా కూడా ఆ దిశగానే ఉంటుంది. పైపెచ్చి ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహామిక్ మతాలు, అది కూడా ఇస్లాం, క్రిస్టియానిటీ, ఈ రెండు ఒకరినొకరు కొట్టుకున్నా కానీ కూడా లార్జర్ స్కేల్లో వీళ్ళిద్దరు ఒకరినొకరు సమర్థించుకుంటారు. మిగిలిపోయింది ఎవరు అంటే కనుక జ్యూస్, తర్వాత హిందువులు. వీళ్ళిద్దరిని వాళ్ళు టార్గెట్ చేస్తారు. యాంటీ సెమిటిజం మనం చూసాం వెస్ట్ లో ఎలా ఉందో, న్యూస్ పేపర్స్ ఎలా కవర్ చేస్తున్నాయో, అలాగే యాంటీ హిందూ నేరేటివ్ కూడా అక్కడ అలాగే ఉంటుంది. హిందూ ఫ్యాసిస్ట్ అందరూ కూడా కంప్లీట్ గా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇండియా ఇస్ నో మోర్ సెక్యులర్ కంట్రీ, ఇది సెక్యులరిజం అనేది చచ్చిపోయింది ఇక్కడ, నెహ్రూవియన్ సెక్యులరిజం చచ్చిపోయింది ఇక్కడ, మోదీ వచ్చిన తర్వాత ఇది హిందూ ఫ్యాసిస్ట్ దేశంగా తయారైంది. అంటే డెమోక్రసీలో డెమోక్రటిక్ గా అతను ఎన్నుకోబడ్డాడు, అతను మోదీ కూడా ఎన్నో స్టేట్స్ లో ఓడిపోయాడు అన్న విషయం వాళ్ళకి అనవసరం. ప్రజల నిర్ణయాన్ని కూడా వాళ్ళు ఆ విధంగానే పోర్ట్రే మొదలు చేస్తారు వాళ్ళు. కాబట్టి హిందుత్వం మీద, అబ్రహామిక్ మతాలకు వ్యతిరేకంగా ఆర్ భిన్నంగా ఉన్నటువంటి మతాల మీద వీళ్ళ టార్గెట్స్ ఉంటాయి. ఒకటి. రెండు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే వీళ్ళకి చాలా చిన్న చూపు. కాబట్టి వాళ్ళకి సమస్యలు వస్తే దాని గురించి పట్టించుకోరు. మనం ఈ హిపోక్రసీ సెక్షన్ పెట్టిందే దానికోసం పెట్టాం. మనం వెస్ట్ కి ఏమైనా నొప్పి వస్తేనేమో అది చాలా పెద్ద విషయం, అది మనకేమైనా ఇబ్బంది వస్తే కానీ వాళ్ళకి దాన్ని పట్టదు. ఇన్ఫాక్ట్ అదే మనకు ఈయన జయశంకర్ గారు చెప్పారు కదా, ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వెస్ట్ ఆర్ వరల్డ్స్ ప్రాబ్లమ్, వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ వెస్ట్ ప్రాబ్లమ్. ఇది వీళ్ళ ఆలోచన కదా. అదే ఈ రోజు కూడా చూస్తున్నాం మనం. మిలిటెంట్, గన్ మెన్, ఇటువంటి పదాలు చేసి వాళ్ళని నీరుగార్చే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ప్లస్ అక్కడ జరిగినటువంటి, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు 4-5 టెర్రరిస్ట్ ఇండ్లని పేల్చేసింది అక్కడ ప్రభుత్వం. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ ఫోర్సెస్ హ్యావ్ డిమాలిష్డ్ అని వాళ్ళు దాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇది ఎవరు చేశారు? జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. లా అండ్ ఆర్డర్, ఆఫ్ కోర్స్ అది యూనియన్ టెరిటరీ కాబట్టి లా అండ్ ఆర్డర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది. కానీ ఈ డిమాలిషన్ యాక్టివిటీ అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఒమర్ అబ్దుల్లా. సో నెరేటివ్ వార్, వీటిల్లోనే మనం చూసాం. రాజ్దీప్ సర్జేసే కామెంట్ చేశాడు, అక్కడేమో సెక్యూరిటీ మీటింగ్ జరుగుతోంది కానీ చీఫ్ మినిస్టర్ లేడు, స్టేట్ చీఫ్ మినిస్టర్. ఎంత దౌర్భాగ్యం అని దాన్ని రాశాడు. లా అండ్ ఆర్డర్ అతని పరిధిలో లేదు, అతను ఎందుకు పిలవాలి? లా అండ్ ఆర్డర్ ఎవరి అధీనంలో ఉందో, దీన్ని ఎవరెవరు ఇన్వాల్వ్ వాళ్ళని మాత్రమే పిలుస్తారు. చీఫ్ మినిస్టర్ వచ్చి ఏం చేస్తాడు అక్కడ? పైపెచ్చు మనకు ఇప్పుడు సపోర్ట్ చేస్తాడు కదా సార్. టెర్రరిస్ట్ల వాయిస్ ఎవరు వినిపించాలి మీటింగ్ లో? అందుకోసం అన్నమాట ఈ బాధ అంతా. కరెక్ట్. అందుకని ఈ వెస్టర్న్ నేరేటివ్స్ అంతా కూడాను వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా అటువంటి వాళ్ళు. మనం యాక్చువల్గా వికీపీడియాలో వెళ్ళి చూసామంటే కనుక మిలిటెంట్ అటాక్ అని మాక్సిమం ఉంటుంది, టెర్రరిస్ట్ అటాక్ అని ఎక్కడ ఉండదు. ఇస్లామిక్ టెర్రరిజం అని చెప్పేసి వీళ్ళెవ్వరు కూడా సోకాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఇస్లాంని తిట్టకూడదు, ఇస్లామిజంని తిట్టకూడదు, ముస్లింస్ ని తిట్టకూడదు. టెర్రరిజం మతం లేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటన చాలా స్పష్టంగా అతని హిందువులను టార్గెట్ చేసినట్టు మనం స్పష్టంగా ఎవిడెన్స్ కూడా ఉన్నా కానీ కూడా ఈ వెస్టర్న్ న్యూస్ పేపర్స్ అని ఏం రాస్తున్నాయంటే, దే ఆర్ టార్గెటెడ్ ఫర్ రిలీజియస్ రీజన్స్ అని రాశారు. రిలీజియస్ రీజన్స్ అంటే ఏంటి? వాళ్ళు ముస్లింస్ అని టార్గెట్ చేశారా? వాళ్ళు షియాలను టార్గెట్ చేశారా? వాళ్ళు ఇంకేదో బోరాస్ అని టార్గెట్ చేశారా? వాళ్ళు హిందువులను టార్గెట్ చేసిన పదం వీళ్ళు మాట్లాడరు. ఇన్ఫాక్ట్ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు మిలిటెంట్ అటాక్ అని రాస్తే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ
పబ్లిసిటీ వాళ్ళ డివిజన్ అంటే అమెరికా ప్రభుత్వం ఒక ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే దాన్ని కరెక్ట్ చేసి మిలిటెంట్ అన్న పదం కొట్టేసి టెర్రరిస్ట్ అని రాసి దిస్ ఇస్ ద కరెక్ట్ వే టు ప్రెసెంట్ ఇట్ అని వాళ్ళే పోస్ట్ చేశారు. అంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళ అప్రోచ్ ఎలా ఉన్నది, లేకపోతే ఈ సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ మీడియా ఎలా ప్రవర్తిస్తుందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ పదాలన్నీ కూడా వాళ్ళు ఇన్వెంట్ చేశారు అదే పనిగా. ఆటోక్రసీ ఆఫ్ ద మెజారిటేరియనిజం, కొత్త కొత్త పదాలు, మనకి అర్థం కాని పదాలు. డెమోక్రసీ అంటేనే మెజారిటీ రూల్, మెజారిటేరియనిజం. సో ఇటువంటి అద్భుతమైన పదాలు తీసుకొస్తారు. హైపర్ నేషనలిజం, అల్ట్రా నేషనలిజం, ఎన్నో పేరు పెడతారు. ఇండియా హంట్స్ గన్ మెన్, సో మిలిటెంట్స్, గన్ మెన్. కాబట్టి ఎవరు కూడా దీన్ని టెర్రరిస్ట్ అటాక్ కింద వాళ్ళు చూడట్లేదు. వాళ్ళు లండన్ లోనో ప్యారిస్ లోనో అటాక్ జరిగితే మాత్రం మేజర్ టెర్రరిస్ట్ అటాక్. కత్తులక్కర్లా, వాడెవడో కార్లో వెళ్లి వాళ్ళ వీధుల్లో వాళ్ళకి అటాక్ చేశారంటే అది టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది. కానీ భారతదేశంలో వాళ్ళ మతాన్ని చెక్ చేసి, బట్టలు ఇప్పి చెక్ చేసి చంపినది మాత్రం టెర్రరిస్ట్ అటాక్ కాదు. ఇంతకంటే హిపోక్రసీ ఏముంటుంది వాళ్ళది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.